హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఎగ్ ధనియా కారం పొడి రెసిపీ చూపిస్తాను. చూడండి, ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్. కావలసిన పదార్థాలు ఒట్టిమిరపకాయలు, అలాగే కోడిగుడ్లు, ఉడకపెట్టిన కోడిగుడ్లు, వెల్లుల్లి, అలాగే ధనియాలు, 2 ఉల్లిగడ్డలు రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో కొద్దిగా మనం ముందుగా తీసి పెట్టుకున్న ధనియాలు, దీనికి ఎక్కువ క్వాంటిటీలోనే కావాలి. అలాగే కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని వేయించండి, క్రిస్పీగా వస్తాయి మిక్సీ పట్టేటప్పుడు. ఒట్టిమిరపకాయలు కూడా అందులోనే వేసి మిక్సీ వేయండి. అందులోనే కొద్దిగా ఉప్పు వేసి నేనైతే మిక్సీ పౌడర్ చేశాను. చూడండి, ఈ పౌడర్ని పక్కకు పెట్టేసి ఇప్పుడైతే అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనము కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఆవాలు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే జీలకర్ర వేసాను. అలాగే పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన 2 ఉల్లిగడ్డలు వేసి ఉల్లిగడ్డలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కోడిగుడ్లకు ఘాట్లు పెట్టుకోండి. ఆ పౌడర్ అనేది బాగా పొడి ఇందులోకి దిగుతుంది. ఇప్పుడైతే ఆ పొడిని కూడా మిక్సీ పట్టిన పొడిని ఇందులో వేసి బాగా వేయించండి. వేయించేటప్పుడు మంట కొద్దిగా సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే అది పొడి మాడిపోతుంది. మాడిపోకుండా చూడండి. ఇప్పుడైతే గుడ్డు పొడి రెసిపీ రెడీ అయింది. నా ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.